హాయ్. ప్రతి కుటుంబంలోనూ ప్రతి మనిషికి కూడా జీవితాంతం ఆదాయం వచ్చే విధంగా ఉండాలి. ఇవాళ కోట్లు, లక్షలు ఉండడం గాదు. అవి జీవితాంతం ఉంటేనే మనిషి జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతాడు. ఇవాళ ఎంతున్నా జీవితాంతం లేకపోతే మనిషికి ధైర్యాన్ని కోల్పోతాడు. అలాగే ఆరోగ్యం అన్ని రకాలుగా కూడా ఇబ్బందవుతుంది. అంచేతేంటంటే జీవితాంతం ఆదాయం వచ్చే పథకాలన్నీ కూడా మన కుటుంబానికి ఉపయోగపడేలా అందరికీ ఉండాలి. అలాగే ఇంతకుముందు పాలిసీలు చాలామంది ఎల్ఐసీ పాలిసీలు కట్టుకుంటారు. అవి చాలామందికేంటంటే ఆర్థికంగా ఇబ్బంది వలనో, కొన్ని పరిస్థితుల వలన కట్టడం మానేసి, అంటే 5 సంవత్సరాల లోపు కట్టడం మానేసి 5 సంవత్సరాల లోపైన పాలిసీలన్నీ కూడా రన్నింగ్‌లో పెట్టడం గురించి ఈరోజు మన ఎల్ఐసీ వారు ఏం చేశారంటే రివైవల్ క్యాంపు, అంటే పాత పాలిసీలు, ఆగిపోయిన పాలిసీల పునరుద్ధరణ అనే పథకాన్ని పెట్టారు. క్యాంప్ అనమాట. అంటే తక్కువ వడ్డీతోటి సులభతరంగా రన్నింగ్‌లో పెట్టుకోవడం. పాలిసీ రన్నింగ్‌లో ఉంటేనే ఉపయోగం. అందరికీ పాలిసీలుంటాయి. కానీ అవి రన్నింగ్‌లో లేకపోతే ఉపయోగం లేదు. మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా గానీ కుటుంబానికి ఎల్ఐసీ నుంచి ఏమీ రాదు. అంచేత ఉన్న పాలిసీలని ఎప్పుడు కూడా మనం రన్నింగ్‌లో ఉండాలి. ఓకేనా? అలాగే పాలిసీలు లేని వాళ్ళు కూడా చాలామందున్నారు. వాళ్ళు కూడా చిన్న పాలిసీ, తక్కువ టైం పాలిసీ, తక్కువ అమౌంట్ పాలిసీ. ఒక 15 సంవత్సరాలు, నెలకు 4,000 చొప్పున. అంటే 15 సంవత్సరాలు నెలకు 4,000 చొప్పునంటే 7,20,000 మనం కడతాం. మనకి 15 సంవత్సరాలు కడితే 16, 17 డిఫర్మెంట్ పీరియడ్ అంటే గవర్నమెంట్ కడుతుంది మన తరపునే. తర్వాత 18 నుంచి జీవితాంతం కూడా సంవత్సరానికి 70,000 చొప్పున ఇస్తది. ఎంత సంతోషం! పైగా మనం వద్దనుకునేంత వరకు ఇస్తది. ఆ వద్దనుకున్నప్పుడు మనం కట్టిన 7,20,000కి బోనస్‌లతో కలిపి మరీ ఇస్తది. అప్పటిదాకా కూడా ఇన్సూరెన్స్ ఉంటది. మనకి, మన కుటుంబానికి, మన జీవితాంతం ఎంత సంతోషంగా ఉండొచ్చు. ఒకసారి ఆలోచించండి. పాలిసీ లేకపోతే ఈరోజే శ్రావణ మాసంలోనే ఒక కొత్త పాలిసీ, తక్కువ పాలిసీ, చిన్న పాలిసీ కట్టుకోండి. ఆల్రెడీ పాలిసీ ఉంటే గనక, అవి రన్నింగ్‌లో లేకపోతే గనక నాకు ఫోన్ చేయండి. మంచి పాలిసీ ఏదైనా సరే మన ఫ్యామిలీకి ఉపయోగపడేలా చూడండి. థాంక్ యూ. మీకు వివరాలు కావాలితే నాకు ఫోన్ చేయండి. నమస్తే.